హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కంటెంట్ డైపర్ గురించి. కొత్తగా తల్లిదండ్రులు కాబోతున్న దంపతులు డైపర్స్ గురించి కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. పిల్లలకు ఇప్పుడు డైపర్స్ వాడకం ఎక్కువైపోయింది. డైపర్స్ వేసే ముందు పిల్లలకు ఆ ప్లేస్లో కాస్త పెట్రోలియం జెల్లీని రాయాలి. దీనివల్ల యూరిన్, మోషన్ లాంటివి క్లీన్ చేయడం ఈజీ అవుతుంది. పిల్లలకు సరిపోయే డైపర్ సైజు ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. డైపర్ సైజెస్లో వేరియేషన్స్ వస్తే కాళ్ళు ఒత్తుకుపోయి నొప్పి కలుగుతుంది. అలాగే పెద్ద సైజు అయితే లీకేజ్లు అవుతుంటాయి. డైపర్స్లో కూడా అనేక కంపెనీలవి దొరుకుతుంటాయి. సో ఒకే టైప్ డైపర్స్కు అలవాటు పడకుండా రకరకాల కంపెనీలవి ఎంచుకుంటే వాటిల్లోని తేడాలు తెలుస్తాయి. పిల్లలకు కూడా హాయిగా ఉంటుంది. బయటికి వెళ్తున్నప్పుడు డైపర్స్, వైప్స్, క్లాత్స్ అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ విషయాల్లో జాగ్రత్త పడితే బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. చిన్నపిల్లలు ఒక దగ్గర కుదురుగా ఉండరు. ఇక డైపర్ మార్చేటప్పుడు మరింత కదులుతూ ఉంటారు. అందుకే వారికి ఇష్టమైన వస్తువు చేతిలో పెట్టి మన పనిని సులభం చేసుకోవచ్చు. ఇక పిల్లల కాలకృత్యాలు అయ్యాక సెంటు లేని కాటన్ వైప్స్తో క్లీన్ చేయాలి. ఆ సమయంలో ఏవైనా ర్యాషెస్ వచ్చాయేమో గమనించాలి. డైపర్స్ మార్చే సమయంలో పిల్లలు ఏడవడం, కాళ్ళు చేతులు తన్నుకోవడం చాలా సాధారణం. ఆ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. మీరు టెన్షన్ పడటంలో ఏ మార్పు ఉండదు. కాబట్టి మీరు ఓపికగా ఉంటే అంతా సరిపోతుంది. చాలామంది మాకు డైపర్స్ వేయడం తెలియదా అని అనుకుంటారు. కానీ నేను ఎలా వేయాలో చెప్పట్లేదు, జాగ్రత్తలు చెప్తున్నాను. పిల్లల కాళ్ళు చేతులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా లాగడం వంటివి చేయకుండా నిదానంగా డైపర్స్ తొడగాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.